మీరు జాబ్ చేస్తూ శాలరీ వస్తున్నా, స్టాక్ మార్కెట్ ద్వారా ఇన్కమ్ వస్తున్నా, ఆర్ మీకు ఇల్లుంటూ రెంట్ కి ఇస్తూ రెంటల్ ఇన్కమ్ వస్తున్నా, ఇన్ఫాక్ట్ మీకు పెన్షన్ ఇన్కమ్ వస్తున్నా, ఈవెన్ బ్యాంక్ వడ్డీ మీకు వస్తున్నది కూడా మీరు ఇన్కమ్ టాక్స్ వాళ్ళకి రిపోర్ట్ చేయాలి. అందరూ చేయాలా? అవసరం లేదు. ఏ డబ్బులకు తక్కువగా సంపాదిస్తున్న వాళ్ళు ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఎంతకు మించి వస్తున్న వాళ్ళు ఫైల్ చేయాలి. అండ్ ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తే రేషన్ కార్డు ఉంటే అది పోతుందా? అసలు ఏ ఐటీఆర్ నేను ఫైల్ చేయాలి? ఇక్కడ చూడండి, ఐటీఆర్ 1 2 3 4 5 6 7. ఇందులో అసలు నేను ఏ ఐటీఆర్ ని ఫైల్ చేయాలి, ఎవరు ఏ ఐటీఆర్ ని సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ ఎంత తక్కువగా డబ్బులు వస్తున్న వాళ్ళు అసలు ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. అసలు ఎందుకు ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేసి ఎలాంటి బెనిఫిట్స్ ని మనం పొందొచ్చు, ఇది చాలా క్విక్ గా మాట్లాడుకుంటూ ఐటీఆర్ 1 జాబ్ చేస్తూ శాలరీ వస్తున్న వాళ్ళు కానీ, పెన్షన్ వస్తున్న వాళ్ళు కానీ, 2 హౌస్ ప్రాపర్టీస్ ఉంటూ రెంట్ వస్తున్న వాళ్ళు కానీ, ఇతర చిన్న చిన్న ఇన్కమ్స్, ఈవెన్ స్టాక్ మార్కెట్ ఇన్కమ్ వస్తున్న వాళ్ళకి కానీ ఐటీఆర్ 1 ఎలా సింపుల్ గా ఆన్లైన్ లో 10 మినిట్స్ లో ఈ వీడియో కంప్లీట్ గా చూసిన వాళ్ళు ఫైల్ చేయొచ్చు అన్నది స్టెప్ బై స్టెప్. ఏది అర్థం కాని వాళ్ళకు కూడా, ఇప్పటి వరకు ఇన్కమ్ టాక్స్ పోర్టల్ ఓపెన్ చేయని వాళ్ళకు కూడా సింపుల్ గా ఇవాల్టి వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో దట్ మీరు మీ ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేయడమే కాదు, మీ మదర్, ఫాదర్ ఆర్ మీ ఇంట్లో ఉన్న వాళ్ళకని తెలిసిన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేయడంలో మీరు హెల్ప్ చేయొచ్చు. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు వీడియోలో మీరు చూస్తారు, అండ్ వీడియో లెంత్ కూడా చూస్తూ ఉంటారు కదా, చాలా క్విక్ గా సింపుల్ గా ఇది ఇది అని చెప్పుకుంటూ వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అరటి పండు వలిచినట్టు మాట్లాడుకుంటూ, ఎందుకంటే చాలా మందికి తెలియని టాపిక్, డీటెయిల్డ్ కంపారిజన్ లా, అండ్ మీరు ఓల్డ్ ఇన్కమ్ టాక్స్ రెజ్యూమ్ లో ఉండడం బెటరా, న్యూ ఇన్కమ్ టాక్స్ రెజ్యూమ్ లో ఉండడం బెటర్ అనేది ఈ ఎక్సెల్ షీట్ తో పాటు ఐటీఆర్ 1 ఫైలింగ్ ని సింపుల్ గా మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో మేము ప్రెజెంట్ చేయడానికి పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపిస్తే, చూస్తున్న ఏ పాయింట్ లో అయినా మన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫస్ట్, ఏ డాక్యుమెంట్స్ మీకు కావాలి, ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి అండ్ డెడ్ లైన్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు సాలరీడ్ ఆర్ పెన్షన్ వస్తుంది, ఆర్ ఇళ్ల ద్వారా ఇన్కమ్ వస్తుంది, ఇవన్నీ కూడా ఐటీఆర్ 1 లో కవర్ అవుతాయి. అండ్ సార్ట్ ఆఫ్ ఎక్స్టెండ్ అవుతున్నప్పుడు ఐటీఆర్ 2 వరకు వెళ్తారంతే. దీనికి జూలై 31st డెడ్ లైన్. ఐటీఆర్ 1 కి, ఐటీఆర్ 2 కి జూలై 31st డెడ్ లైన్, వెరస్ ఐటీఆర్ 3 కి ఆగస్ట్ 31st డెడ్ లైన్. వితౌట్ ఆడిట్ ఉంటే, ఆడిట్ చేయాల్సి వస్తే అక్టోబర్ 31st వరకు మీకు టైం ఉంటుంది ఐటీఆర్ 3 కి. అండ్ ఏ డాక్యుమెంట్స్ మీకు కావాలి, ఐటీఆర్ ని మీరు ఫైల్ చేయాలంటే, ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేయాలంటే 1 2 3 ఏదైనా సరే ఫైల్ చేయాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఇక్కడ స్క్రీన్ మీద పెడుతున్నాను. ఇవన్నీ ఖచ్చితంగా నాతో ఉంటేనే నేను ఫైల్ చేయగలనా అంటే, ఇది ఉంటే వీటిల్లో చూసుకుంటూ ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ మీకు పోర్టల్ ఆటోమేటిక్ గా డేటా ఉంటుంది. మీరు ఇంత ట్యాక్స్ కట్టాలి, మీకు ఇంత ఇన్కమ్ వచ్చింది, ఇంత శాలరీ వచ్చిందని మీ ఎంప్లాయర్ కట్ చేసిన టీడీఎస్ లు అవన్నీ అక్కడ రిపోర్ట్ అయి ఉంటాయి. కాబట్టి ఆల్రెడీ మీరు ఎంత ట్యాక్స్ కట్టారు వీటన్నిటిని టాలీ చేసుకుంటూ మీరు ఫైల్ చేయాలి. కాబట్టి ఈ డేటా అంతా మీ దగ్గర ఉంటే మీకు మంచిది, లేకపోయినా మీరు ఫైల్ చేయొచ్చు, బట్ ఇది మీ చేతుల్లో ఉంటే మంచిది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రీసెంట్ టైమ్స్ లో చాలా మంది అడుగుతున్నారు, ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తే నా రేషన్ కార్డ్ పోతుందా? ఈ మధ్య కాలంలో తెలంగాణ రిలేటెడ్ గా మీకు ఒక అప్డేట్ కనిపించుంటుంది, ఐటీఆర్ ఫైల్ చేస్తే రేషన్ కార్డులు తీసేస్తారు అనేలాగా. కానీ దాని మీద ఏం క్లియర్ గా మీకు విధి విధానాలు ఏముండవు, బట్ రూల్స్ అందరికీ తెలియాలి. తెలంగాణలో రూరల్ ఏరియాలో మీకు డబ్బులు 1,50,000 ఆర్ అంతకంటే తక్కువగా వస్తుంటేనే మీకు రేషన్ కార్డుకి ఎలిజిబుల్. అర్బన్ ఏరియాలో అయితే 2 లక్షల లిమిట్ ఉంది, దానికి మించి మీకు ఇన్కమ్ వస్తుంది అనుకోండి, యాక్చువల్ గా ఎలిజిబిలిటీలో లేదు రేషన్ కార్డు పొందడంలో. సో ఇప్పుడు మీరు ఐటీఆర్ ఫైల్ చేసి దాంట్లో 4 లక్షలు పెట్టినా, 5 లక్షలు పెట్టినా, లేకపోతే 12 లక్షలు పెట్టినా మనకు ట్యాక్స్ ఉండదు కదా అనుకుని ఐటీఆర్ ఫైల్ చేస్తే, ఐటీఆర్ డేటాను కానీ ఒకవేళ తెలంగాణ గవర్నమెంట్ యాక్సెస్ చేయగలిగి, లింక్ చేయగలిగింది అనుకోండి, దెన్ ఆబ్వియస్లీ రేషన్ కార్డు థ్రెట్ లో ఉంటుంది. కాబట్టి ఏ రాష్ట్రంలో ఉన్నా వాటి ఒక లిమిట్స్ ఏంటో తెలుసుకోండి. రూరల్ కు ఒక లిమిట్ ఉంటుంది, అర్బన్ కు ఒక లిమిట్ ఉంటుంది. ఎంత పైబడి మనకి ఇన్కమ్ వస్తే మన ఎలిజిబుల్ కాదనేది జస్ట్ గూగుల్ చేసి చూడండి. రేషన్ కార్డ్ ఇన్కమ్ లిమిట్స్ ఫర్ ఏ స్టేట్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు, ఐ మీన్ కర్ణాటకనా, మీకు నచ్చిన స్టేట్ ని పెట్టి చూసారంటే రేషన్ కార్డ్ కంటూ లిమిట్స్ ఉంటాయి. దానికి మించి మీరు ఐటీఆర్ ని ఫైల్ చేస్తుంటే, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి రిటర్న్స్ ని ఫైల్ చేస్తున్న ఇన్కమ్ ఇంత అని చెప్తుంటే రేషన్ కార్డ్ థ్రెట్ లోకి వెళ్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ గా కూడా టైం టు టైం లిమిట్స్ మారుతూ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఓన్లీ ఇన్కమ్ ని మాత్రమే కాదు, కొన్నిసార్లు 300 యూనిట్లకు మించి ఇంట్లో కానీ కరెంట్ వాడితే రేషన్ కార్డ్ తీసేస్తానంటారు. అండ్ 4 వీలర్ ఉన్న రేషన్ కార్డ్ తీసేస్తారంటారు, ఇంకేదైనా వెహికల్ ఉంటున్నా రేషన్ కార్డ్ తీసేస్తారంటున్నారు. అది వాళ్ళ రూల్స్, టైం టు టైం మారే రూల్స్. ప్రెసెంట్ అయితే ఇన్కమ్ మంత్లీ 10,000 కంటే తక్కువ ఉండాలని రూరల్ ఏరియాస్ లో అయితే, 12,000 కంటే తక్కువ ఉండాలని అర్బన్ ఏరియాస్ లో అయితే, అండ్ ల్యాండ్ కూడా సర్టెన్ లిమిట్ కి మించి, వెట్ ల్యాండ్ అయితే ఇంత, డ్రై ల్యాండ్ అయితే ఇంత, ఎలక్ట్రిసిటీ అయితే ఇంత, అండ్ ఏ ఫ్యామిలీలో ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీ పెన్షనర్ అయి ఉండకూడదు, 4 వీలర్ ఉండకూడదు, ఆర్ టు బేన్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అయి ఉండకూడదు అనేలా రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో రేషన్ కార్డ్ పోతుందా ఇమీడియట్ గా? లెట్స్ సే మీరు 10
10-20 lakhs ITR ఫైల్ చేసినా ఇమీడియట్ గా పోతుందా అంటే డేటా వాళ్ళ చేతికి రానంత వరకు, డేటా వాళ్ళు యాక్సెస్ చేసి కనెక్ట్ చేసే అంత పవర్ లేనంత వరకు అది అలానే ఉంటుంది. బట్ ఇన్ ఫ్యూచర్ డేటా యాక్సెస్ అయినప్పుడు థ్రెట్ లోకి వెళ్తుంది. కాబట్టి లిమిట్స్ ఏంటి, ఆ లిమిట్స్ కి తగ్గట్టు మీ డేటా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ITR 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా ఉంటున్న మల్టిపుల్ ITRs లో మీరు ప్రాపర్ గా తెలుసుకోవాల్సింది 4 ITRs గురించి. అందులో ఇవాల్టి వీడియోలో ITR 1 గురించి మనం మాట్లాడుకుంటాం. ITR 1 ఎవరికంటే 50 లక్షల వరకు ఇన్కమ్ వస్తుండాలి. ఆ లిమిట్ లోపు ఇన్కమ్ వస్తున్న వాళ్ళు మాత్రమే ఇది ఫైల్ చేయాలి. 50 లక్షలు పైబడి వచ్చిన వాళ్ళు ITR 1 ఫైల్ చేయడానికి లేదు. సాలరీడ్ ఇన్కమ్ అయినా, పెన్షనర్ ఇన్కమ్ అయినా, ఆ 2 ఇళ్ల నుంచి, గతంలో ఒక ఇల్లే ఉండేది, ఈసారి నుంచి 2 ఇళ్ల ఇన్కమ్ వస్తున్నా, 2 హౌస్ ప్రాపర్టీస్ ఉంటున్నా, దాని ద్వారా రెంటల్ ఇన్కమ్ వస్తున్నా, ఈవెన్ స్టాక్ మార్కెట్ ఇన్కమ్ కూడా 1,25,000 వరకు మీకు ఇన్కమ్ వస్తున్నా ఎలిజిబులే. దీంట్లోనే ఫైల్ చేసుకోవచ్చు. ITR 1 లోనే ఫైల్ చేసుకోవచ్చు. అదర్ ఇన్కమ్స్ ఎక్సెప్ట్ లాటరీ, ఈ రేసింగ్ కానీ, హార్సెస్ రిలేటెడ్ గా రేసింగ్ కానీ, లాటరీ, ఈ ఇన్కమ్స్ కాకుండా అదర్ ఇన్కమ్స్ ఉంటున్నా దీంట్లో ఎలిజిబులే. సో వీటన్నిటికీ కూడా ITR 1 సూటబుల్ అవుతుంది. ITR 2, 3, 4 ఎవరెవరు సూటబుల్ అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఇస్తున్నాను. బట్ ITR 1 గురించే ఈ వీడియో కాబట్టి దాని గురించి ఒకటి డిస్కస్ చేసుకుందాం. ఎవరికైనా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఇన్కమ్ ఆర్ బిగ్ ఇన్కమ్ ఉందనుకోండి, బిజినెస్ ఆర్ ప్రొఫెషనల్ ఇన్కమ్, మోస్ట్లీ వాళ్ళు ITR 3 కి వెళ్తుంటారు. సో యూజువల్ గా ITR 1, 2, 3 ఇవే ఎక్కువగా. ఒకవేళ ప్రెజెంటివ్ టాక్సేషన్ కి వెళ్దాం అనుకుంటున్న వాళ్ళు ITR 4 కి వెళ్తూ ఉంటారు. ITR 1 వీడియో అయితే ఇవాళ అప్లోడ్ అవుతుంది. ITR 2 వీడియో నెక్స్ట్ వీక్ ఈ డేట్ న అప్లోడ్ అవుతుంది. ఎందుకంటే ఈ రెండింటికి జూలై 31st డెడ్ లైన్ కాబట్టి ఈ రెండింటిని త్వరగానే నెక్స్ట్ 7 days లోనే అప్లోడ్ చేసేస్తాను. ITR 3 వీడియో మాత్రం జూలైలో అప్లోడ్ చేస్తాను. బికాస్ అది ఇంకొంత కాంప్లెక్స్ గా కొత్త థింగ్స్ అన్ని మారాయి కాబట్టి వాటన్నిటిని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీలైతే ఒక ఎక్సెల్ షీట్ ని కూడా, అడ్వాన్స్డ్ ఎక్సెల్ షీట్ ని కూడా ప్రెజెంట్ చేస్తూ మీకు ITR 3 వీడియోని ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. లైక్ లాస్ట్ టైం ITR 3 వీడియో విత్ ఎక్సెల్ షీట్ మీకు ప్రెజెంట్ చేశాను కదా, ఆ రూపంలోనే మీకు ఈసారి వీడియో నుంచే ప్రయత్నం చేస్తాను. ITR 3 అయితే మీకు ఆగస్ట్ 31st వరకు ఉంది కాబట్టి జూలైలో మాట్లాడుకుందాం. సో ఇవన్నీ కూడా మీ ఇండివిజువల్ గా, మీ ఓన్ గా మీరే ఇంటర్నెట్ లో ఫైల్ చేసుకునే విధానాలు అనమాట. కాకపోతే ITR 3 కొంత కాంప్లెక్స్ ఉంటుంది కాబట్టి ITR 3 మీ అంతటగా మీరు ఫైల్ చేసుకునే దానికి ముందు కొంత డబ్బులు పే చేసి మీ వర్క్ ని ఈజీ చేసేలా ఉంటున్న ఆప్షన్స్ గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కానీ గుర్తుంచుకోండి, ITR 1, ITR 2 అండ్ ITR 3 రూపాయి కూడా కట్టకుండా మీ ఇండివిజువల్ గా మీరే ఫైల్ చేసుకునేలా మన ఛానల్లో వస్తాయి వీడియోస్. బట్ ఫర్ మై ఇన్ఫర్మేషన్, మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఏ ITR ఫైల్ చేయాలని ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, దేని రిలేటెడ్ గా డీప్ గా విత్ ఎక్సెల్ షీట్ తో పాటు డీప్ అనాలిసిస్ ITR రిలేటెడ్ గా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు, మీరు ఏ ITR ఫైల్ చేద్దాం అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో పెట్టారంటే దాని మీద ఇంకాస్త ఎఫర్ట్స్ పెట్టి త్వరగా అది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. జస్ట్ లెట్ మీ నో మీరు ఏ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కోసం, ఫైలింగ్ కోసం చూస్తున్నారని. ఫ్రెండ్స్, కొన్ని ITRs కాంప్లెక్స్ ఉంటాయి, బయట CLA చేస్తుంటారు, ఇప్పటి వరకు మీరు చేయిస్తూ ఉంటారు. మనం చేసే వీడియోలు అది రీప్లేస్మెంట్ అనే కాదు, కొన్ని థింగ్స్ మీకు కూడా అర్థమైతే వాళ్ళు ఒకవేళ బై మిస్టేక్ మీరు చెప్తున్న దాంట్లో కన్వే రాంగ్ అవుతున్నా మళ్ళీ మీరు వాళ్ళకి డేటానిచ్చి ఇదిగోండి ఈ సెక్షన్ నేను చెప్పింది ఏదైనా మిస్కమ్యూనికేట్ అయిందేమో అని మీరు కమ్యూనికేట్ చేయడానికి కూడా నాలెడ్జ్ ఆర్ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ ITR ఫైల్ చేస్తున్నా, ITR లో మీకు ఏ సెక్షన్స్ ఎలిజిబుల్ అవుతున్నాయి, మీరు దేంట్లో ఎంత ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు, ఏ బెనిఫిట్స్ మీరు తీసుకోవాలన్నది క్లియర్ గా అయితే తెలుసుకోండి. బికాస్ విత్ స్మాల్ మిస్టేక్ నోటీసులు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ITR 1 ఫైలింగ్ ని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఇది గుర్తుంచుకోండి, ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రెజిమ్ ఆర్ ట్యాక్స్ స్ట్రక్చర్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటుంటే మీ వయసు 60 సంవత్సరాల కంటే కింద అయితే 2.5 లక్షల వరకు వస్తున్న ఇన్కమ్ పై అసలు ఎటువంటి ITR ఫైలింగ్ కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు. 60 నుంచి 80 సంవత్సరాల వయసు ఉంటే 3 లక్షల ఇన్కమ్ పై మీరు ITR ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ వయసు 80 సంవత్సరాల కంటే పైన ఉంటే 5 లక్షల వరకు వచ్చే ఇన్కమ్ పై మీరు ITR ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ ఖచ్చితంగా చేయాలన్న రూల్ కాదు, అది బేసిక్ లిమిట్. దాని పై వస్తుంటే మస్ట్ అండ్ షుడ్ గా మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. 0 ఉండొచ్చు మీ ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్, కానీ ఫైలింగ్ అయితే ఆ లిమిట్స్ దాటి చేయాల్సి ఉంటుంది. న్యూ ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో అయితే 4 లక్షల లిమిట్, దాన్ని దాటి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేయాలి యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్. క్లియర్ కదా? కానీ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రక్చర్ లో 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదంటున్నారు, 12,75,000 వరకు సాలరీ వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదంటున్నారు, మీరేమో 4 లక్షలు అంటున్నారంటే నేను ఫైలింగ్ ఒక లిమిట్ గురించి చెప్తున్నా. మీరు ఫైల్ చేయాలి 12 లక్షల 12,75,000 ఫర్ సాలరీకి అయితే మీరు ఫైల్ చేసి ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. కానీ 4 లక్షలు దాటుతుంటే కొత్త ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రక్చర్ లో, పాత వాటిల్లో అయితే ఏజ్ ని బట్టి మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ITR 1 ఫైలింగ్. మీరు జస్ట్ గూగుల్లో ITR ఫైలింగ్ అని సర్చ్ చేశారంటే ఫస్ట్ మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని eportal.incometax.gov.in అని ఒకటి వస్తుంది. దాన్ని క్లిక్ చేశారంటే మీకు ఇలా పోర్టల్ వస్తుంది. ఇప్పటి వరకు మీకు అసలు పోర్టలే లేదనుకోండి, అంటే దీంట్లో మీరు ఇప్పటి వరకు లాగిన్ అవ్వలేదు, డూ నాట్ హ్యావ్ ఎన్ అకౌంట్, రిజిస్టర్ అని ఉంటుంది. అక్కడ రిజిస్టర్ దగ్గర క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ని ఎంటర్ చేసుకుంటూ వెళ్ళి అకౌంట్ ని
మొదట క్రియేట్ చేసుకోండి. జీమెయిల్ అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకో ఉంటారు కదా, ఇప్పటి వరకు చేసుకోకపోయినా సింపుల్ గానే ఉంటుంది. మీ పాన్ అండ్ ఫర్దర్ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు. అకౌంట్ క్రియేట్ అవుతుంది. జస్ట్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ మనం హోమ్ పేజ్ దగ్గరకు వచ్చామంటే, ఐటీఆర్ ఫైలింగ్ దగ్గరకు వచ్చామంటే మీ పాన్ కార్డ్ అడుగుతారు. మీ పాన్ కార్డ్ ఎంటర్ చేయండి, కంటిన్యూ క్లిక్ చేయండి. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. అక్కడ మీరు రిజిస్టర్ అవుతున్నప్పుడు పెట్టుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ ని టిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి. అప్పుడు మీకు పోర్టల్ లాగిన్ అనేది యాక్సెస్ కి వస్తుంది. ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ను, బ్యాంక్ డీటెయిల్స్ ను అప్డేట్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించారంటే 2026 మార్చ్ ఎండింగ్ వరకు ముందుంటున్న ఫైనాన్షియల్ ఇయర్ కి మీరు రిటర్న్స్ ని ఫైల్ చేయాలనుకుంటే ఫైల్ నవ్ అని ఉంటుంది. ఆర్ మీరు ఫైల్ చేస్తూ ఇన్ బిట్వీన్ ల్యాప్టాప్ ఆగింది, లేకపోతే ఇంటర్నెట్ రావట్లేదు, అప్పుడు మీ ఎంతవరకు ఫైల్ చేసిన డేటా ఉంటుందో అది సేఫ్ గా ఉంటుంది. మళ్ళీ మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ రెజ్యూమ్ ఫైలింగ్ ఉందా అది క్లిక్ చేసి ప్రాసెస్ ని కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు మనం చేసుకుంటూ వెళ్తాం. ఎక్కడైనా బై ఛాన్స్ ఇంటర్నెట్ కనెక్షన్ తోనో లేకపోతే ల్యాప్టాప్ షట్ డౌన్ అవడమో, నాకు యాక్సెస్ అవ్వట్లేదన్నా, నేను చేసిన వర్క్ అంతా వేస్ట్ అవుతున్నట్లు కాదు. ఇక్కడ రెజ్యూమ్ ఉంటుంది, కానీ ఇప్పటి వరకు చేయలేదు మీకు చూపించడానికి టీమ్ మెంబర్ ది తీసుకొని చేస్తున్నాను కాబట్టి ఫైల్ నౌ ని క్లిక్ చేస్తున్నాను. సో ఫైల్ నౌ క్లిక్ చేశాను. ఇక్కడ ఏదైతే లేటెస్ట్ ఉంటుందో, కరెంట్ ఏవై అని ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోండి. ఆన్లైన్ ఆఫ్లైన్ అని ఉంటుంది. ఆఫ్లైన్ అది కొంత కాంప్లెక్స్, ఎక్సెల్ షీట్ లో అదంతా ఫైల్ చేసుకోవాలి. ఆన్లైన్ క్లిక్ చేసుకోండి, కంటిన్యూ క్లిక్ చేయండి. మీకు ఎటువంటి డ్రాఫ్ట్ కూడా సేవ్ అవ్వలేదు, అంటే ప్రాసెస్ స్టార్ట్ అవ్వలేదు. ఇందాక అన్నట్టు రెజ్యూమ్ చేసుకోవాలంటే ఇక్కడ ఉంటుంది డ్రాఫ్ట్. ఏం లేదు, ఫ్రెష్ గా మనం ఫైల్ చేస్తున్నాం కాబట్టి స్టార్ట్ న్యూ ఫైలింగ్. తర్వాత మీరు ఇండివిజువల్ ఆర్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీయా ఆర్ అదర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అలానా ఏదనేది మీరు సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. తర్వాత ఏ ఐటీఆర్ ఫామ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఐటీఆర్ 1, 2, 3, 4. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఐటీఆర్ 1 ని మీరు సెలెక్ట్ చేస్తే ఎవరెవరు మాత్రమే ఐటీఆర్ 1 ఫైల్ చేయాలనేది ఉంటుంది. ఇఫ్ ఐటీఆర్ 2 ని సెలెక్ట్ చేస్తే ఎవరెవరు ఐటీఆర్ 2 ని సెలెక్ట్ చేసుకోవాలని, ఐటీఆర్ 3 ని సెలెక్ట్ చేసినా ఎవరు సెలెక్ట్ చేయాలని, 4 ని సెలెక్ట్ చేసినా ఎవరు సెలెక్ట్ చేయాలని ఉంటుంది. మీకు డౌట్ ఉంటే ఇక్కడ హెల్ప్ మీ డిసైడ్ విచ్ ఐటీఆర్ ఫామ్ టు ఫైల్ అనే దగ్గర ప్రొసీడ్ క్లిక్ చేశారంటే కంటిన్యూ అని ఉంటుంది. కంటిన్యూ క్లిక్ చేసి మీ రిలేటెడ్ గా ఉన్న డీటెయిల్స్ అన్ని ఇక్కడ పెట్టాలి. పెడితే వాళ్ళు చెప్తారనమాట మీరు ఏ ఐటీఆర్ ని ఫైల్ చేసుకోవచ్చు అని. సో మీరు ఇండివిజువల్ రెసిడెంటా, ఇండియాలోనే ఉంటున్నారా లేకపోతే బయట దేశాల్లో ఉంటున్నారా, ఈ డీటెయిల్స్ అన్ని పెట్టుకుంటూ వస్తే మీకు ఐటీఆర్ ఏంటి అనేది కూడా వీళ్ళే ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ వాళ్ళే చెప్తారు. కానీ బ్యాక్ వస్తున్నాను, మనం ఫైల్ చేసింది ఐటీఆర్ 1 సెలెక్ట్ చేశాను. ప్రొసీడ్ విత్ ఐటీఆర్ 1. డిఫాల్ట్ గా న్యూ రెజ్యూమ్ ఉంటుంది. న్యూ రెజ్యూమ్ లో ఏవేవి వర్తించవనే డేటాని ఇక్కడ వీళ్ళు ప్రెజెంట్ చేస్తున్నారు. ఓకే క్లిక్ చేయండి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే, మీకు మోర్ ఇన్కమ్ ఉంటే, మోర్ దాన్ 12 lakhs, 14 lakhs, 16 lakhs ఇన్కమ్ ఉంటే న్యూ ఇన్కమ్ ట్యాక్స్ రెజ్యూమ్ బెటరా, ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రెజ్యూమ్ బెటరా? ఎక్సెల్ షీట్, అడ్వాన్స్డ్ ఎక్సెల్ షీట్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను. ఎక్సెల్ షీట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. క్లిక్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి. ఇలా ఫిల్ చేసి ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రక్చర్ మీకు బెటరా, న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రక్చర్ మీకు బెటరా అనేది చెక్ చేసుకోండి. ఇప్పుడు ఐటీఆర్ 1 ఫైలింగ్ ని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ దగ్గర క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను మీకు చెప్పాను కదా, మీ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటింది కాబట్టి మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేస్తున్నారా. న్యూ ఇన్కమ్ ట్యాక్స్ లో అయితే 4 లక్షలు, అది దాటింది కాబట్టి ఫైల్ చేస్తున్నారా. చేయకపోతూ ఉండొచ్చు. 3 లక్షల ఇన్కమ్ వస్తూ కూడా న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రక్చర్ లో పెట్టుకుంటూ ఉండొచ్చు. వాళ్ళ అదర్స్ దగ్గర క్లిక్ చేయండి. ఇన్కమ్ బేసిక్ దానికంటే కింద ఉంటాయి, ఎల్స్ బేసిక్ దానికంటే పైన ఉండడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడానికే నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేస్తున్నానంటే ఇదే పెట్టండి. ఆర్ ఇక్కడ ఉన్న రీజన్స్ ఉన్నాయి. ఫారెన్ ట్రావెల్ చేశానన్నా, ఎలక్ట్రిసిటీ ₹1,00,000 కన్జ్యూమ్ చేశానన్నా, ఈ రీజన్స్ తో కూడా ఐటీఆర్ ఫైలింగ్ చేస్తూ ఉంటే మీరు వాటిని సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ అవ్వచ్చు. బట్ మెజారిటీ ట్యాక్స్ పే చేసే వాళ్ళందరూ కూడా ఫస్ట్ ది సెలెక్ట్ చేసుకోండి. టాక్సబుల్ ఇన్కమ్ మోర్ దాన్ ఎగ్జామ్షన్ లిమిట్ ఉంది కాబట్టి ఫైల్ చేస్తున్నా అని. వారు బాగా తక్కువ ఉంది అనుకోండి, 1,00,000, 2,00,000 ఉన్న వాళ్ళు కూడా ఫైల్ చేసుకుంటుంటారు. బికాస్ వాళ్ళకి ఈజీగా లోన్స్ వస్తాయని, వీసా రిలేటెడ్ గా వెళ్తున్నప్పుడు కావాల్సి వస్తుందని, ఫర్దర్ గా ఎప్పుడైనా ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఐటీఆర్ ఫైలింగ్ ఉందా అన్నప్పుడు ఇవ్వడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఇది బెనిఫిట్ గా ఉంటుందని, ఇలా తక్కువ ఇన్కమ్స్ ఉంటున్న ఐటీఆర్ ఫైల్ చేస్తూ ఉంటారు. ఎగ్జామ్షన్ లిమిట్ బిలో ఉన్న వాళ్ళ అదర్స్ ని పెట్టుకోండి. మిగతా వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసి కంటిన్యూ ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకొక పేజ్ వస్తుంది, జస్ట్ మీరు ఓకే అని క్లిక్ చేయొచ్చు. ఇక్కడ ఉంటున్న 5 స్టెప్స్ ని మీరు కంప్లీట్ చేసుకున్నారంటే ఐటీఆర్ 1 ఫైలింగ్ అయిపోయినట్లే. ఫస్ట్ ది పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఈజీగా వితౌట్ ఎనీ తలనొప్పి లేకుండా కంప్లీట్ అయిపోయే పోర్షన్ ఇదే అనమాట. జస్ట్ అక్కడ మీరు సెలెక్ట్ చేయండి. తర్వాత మీ రిలేటెడ్ గా బేసిక్ డీటెయిల్స్ ఉంటుంది. మీ పేరు ఏంటి, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్, పాన్ ఇవన్నీ ఉంటుంది. ఇక్కడ మీరు ఎడిట్ చేయలేరు. అంటే ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ రాంగ్ ఉన్నా, స్పెల్లింగ్ ఏదైనా ఇష్యూ ఉన్నా ఇక్కడ మీరు ఎడిట్ చేయలేరు. ప్రొఫైల్ లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవాలి. కొంచెం కిందకి వచ్చారంటే కాంటాక్ట్ నెంబర్, సెకండరీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, అడ్రస్ ఉంటుంది. ఇది ఎడిట్ చేసుకోవచ్చు మీరు. ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇంకొంచెం కిందకి వచ్చారంటే నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. మీరు ఎవరు, హూ ఆర్ యూ, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయా, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయా, పబ్లిక్ సెక్టర్ రిలేటెడ్ గా ఉంటున్న ఎంప్లాయా, పెన్షనర్ అయితే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లో ఉన్న పెన్షనర్, అదర్ పెన్షనర్స్, మరి ప్రైవేట్ ఎంప్లాయ్ ఎక్కడ, వాళ్ళు అదర్స్ అని పెట్టుకోవాలి. రైట్, అదర్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. కింద మీరు విత్ ఇన్ డ్యూ డేట్ లోపు ఫైల్ చేస్తుంటే ఈ సెక్షన్ ఆటోమేటిక్ గా ఉంటుంది. మీరు బిలేటెడ్ గా, లైక్ మీరు 31st జూలై కదా ఐటీఆర్ 1 కి 2 కి, ఒకవేళ 31st జూలై తర్వాత ఫైల్ చేస్తుంటే ఇది సెలెక్ట్ అవుతుంది ఆటోమేటిక్ గా. ఒకవేళ
ఒకవేళ మీరు రివైజ్డ్ రిటర్న్ ని ఫైల్ చేస్తుంటే ఇది సెలెక్ట్ అవుతుంది. ఆర్ మీరు ప్రాపర్ గా అసలు టైం కి మీరు ఐటీఆర్ఏ ఫైల్ చేయలేదు, అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేయాలనుకున్నారు, ఇది మీరు సెలెక్ట్ చేసుకొని ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఫైల్ చేశాక నోటీస్ వచ్చింది, నార్మల్ గా మీరు చెప్పాను కదా రాంగ్ గా ఏదైనా డేటా పెడితే నోటీస్ వస్తుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని, అప్పుడు ఫైల్ ఇన్ రెస్పాన్స్ టు నోటీస్ అంటే పైది కాకుండా ఇది మనకు ఆఫ్ అయిపోతుంది. ఇది ఆన్ చేస్తే మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేయట్లేదు, నోటీస్ కి రెస్పాన్స్ ఫైల్ చేస్తున్నాం. అప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని మనకు వచ్చిన నోటీస్ ని బట్టి ఇవి సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఉంటున్న డేటాని, ఆ నోటీస్ లో ఉంటున్న డేటాని ఎంటర్ చేసుకొని మనం రెస్పాన్స్ ని కూడా, నోటీస్ కి రెస్పాన్స్ ని కూడా ఈ పోర్టల్ నుంచే ఫైల్ చేయొచ్చు. నోటీస్ ఏం రాలేదు మనకి, ఫస్ట్ ఐటీఆర్ ని ఫైల్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఆపేస్తున్నాను, దీన్ని ఉంచుతున్నాను. పైన ఉన్న సెక్షన్స్ దగ్గర 139(1) ని సెలెక్ట్ చేసుకొని మనం ముందుకు వెళ్తాం. ఇది ఇంపార్టెంట్. మీరు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ లో ఉంటారా, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ లో ఉంటారా అని అడుగుతుంది. సింపుల్ గుర్తుంచుకోండి, ఎస్ పెట్టారంటే ఓల్డ్ లో ఉంటున్నట్టు, నో పెట్టారంటే న్యూ లో ఉంటున్నట్టు. ఇంకేం వద్దు, దీన్ని చదవడం అర్థం చేసుకోవడం ఇదే వద్దు. ఎస్ ఈస్ ఫర్ ఓల్డ్, నో ఈస్ ఫర్ న్యూ. అండ్ ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇది ఒకవేళ మీ ఎంప్లాయర్ ఫస్ట్ నుంచి మీ రిలేటెడ్ గా టీడీఎస్ ఆర్ అదర్ ఏవైనా వాళ్ళు డిడక్ట్ చేస్తున్నవన్నీ కూడా ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని మీకు ఎంత ఇన్కమ్ వస్తుందనే దాన్ని బట్టి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని కట్ చేసేస్తున్నా ఎండ్ ఆఫ్ ద ఇయర్ లో మీకున్న ఇతర ఇన్కమ్స్ అన్నిటిని చూసుకొని, స్టాక్ మార్కెట్ ఇన్కమ్ వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకొని మీరు న్యూ లోకి వెళ్తే బెటర్ అనుకుంటే న్యూ ని, ఈవెన్ మీ ఎంప్లాయర్ ఓల్డ్ లో మీకు డిడక్షన్స్ చేస్తున్నా మీరు న్యూ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో డెసిషన్ మీదే. ఎన్ని సార్లైనా ఇయర్ ఒక దాంట్లో మార్చుకుంటూనే ఉండొచ్చు. మీకు బిజినెస్ ఆర్ ప్రొఫెషనల్ ఇన్కమ్ లేకపోతే అవి ఒకవేళ ఉంటే 10IEA ఫామ్ ని ఫిల్ చేసి కూడా మీరు మార్చుకోవచ్చు. న్యూ నుంచి ఓల్డ్ కి, ఓల్డ్ నుంచి న్యూ కి. క్లియర్ కదా? మీకు ఎటు ఏ డిడక్షన్స్ ఉంటున్నా, న్యూ లో ఉంటున్నా, ఓల్డ్ లో ఉంటున్నా, చివరిలో డెసిషన్ మీదే. ఎక్సెల్ షీట్ ని యూజ్ చేసుకోండి, ఎందులో ఉంటే బెటర్ తెలుసుకోండి, దాని ప్రకారం వెళ్ళండి. మీ ఎంప్లాయర్ లేకపోతే వివిధ టీడీఎస్ డిడక్షన్స్ ఏవైతే మీరు ఆల్రెడీ కట్టేసి ఉంటారు ఇన్కమ్ ట్యాక్స్ కి, అవన్నీ రిఫ్లెక్ట్ అయి ఉంటాయి. దాన్ని మైనస్ చేసుకొని మిగిలిన ట్యాక్స్ ని పే చేసుకోవాలి. సో నేనైతే న్యూ ఇన్కమ్ ట్యాక్స్ రెజ్యూమ్ లో ఉండడమే బెటర్ అనుకుంటున్నాను కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓల్డ్ లో ఉండాలనుకుంటున్నాను, సెలెక్ట్ చేసుకోండి. బట్ ఇప్పుడు కొంత బెటర్ గా న్యూ లోనే మెజారిటీ వాళ్ళు కవర్ అవుతున్నారు కాబట్టి న్యూని సెలెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రక్చర్ లో ఎవరైనా ITR 1 ఫైలింగ్ ఎలా అని క్వశ్చన్ మార్క్ ఉంటే దీని గురించి ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో, ఆ ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ దే ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది నేను మీకు ఆ లింక్ ను కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దాన్ని క్లిక్ చేసి ఆ వీడియోని మీరు చూడొచ్చు. బట్ ఓల్డ్ కంటే న్యూ చాలా మందికి బెటర్ అవుతుంది కాబట్టి నేను నో సెలెక్ట్ చేసి, ఇది ఎవరు ఫైల్ చేస్తున్నారు, రిప్రజెంటేటివ్ లేకపోతే మనమేనా, సెల్ఫ్ అయితే నో పెట్టండి. ఎవరైనా రిప్రజెంటేటివ్ అయితే ఆయన పెట్టుకుంటాడు ఎస్ అని. అండ్ చివరిలో బ్యాంక్ డీటెయిల్స్ ఉంటుంది. ఆ బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర క్లిక్ చేసి వ్యాలిడేట్ చేశారా లేదా అని చూసుకోండి. వ్యాలిడేట్ చేయకపోతే వ్యాలిడేట్ చేయండి. రీఫండ్ కి ఆ బ్యాంకే కావాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసి ఇంకేదైనా ఇతర బ్యాంక్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు అవి కూడా పెట్టుకొని, మల్టిపుల్ బ్యాంక్స్ ని పెట్టుకొని మీరు ఇక్కడ కన్ఫర్మ్ ని క్లిక్ చేయొచ్చు. దీంతో మీకు ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు సెకండ్ స్టెప్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. జాగ్రత్తగా చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనేది మీరు నాకు ఇంత ఇన్కమ్ వస్తుందని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్తున్నట్టు మీరు ఇన్కమ్ ఎంత అనేది ఇక్కడ చెప్తారు. ఇది న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రక్చర్ కదా, పెద్దగా డిడక్షన్స్ కూడా ఏముండవు. ఎంప్లాయర్ సైడ్ నుంచి NPS కాంట్రిబ్యూషన్ ఒకటే మనకి బెనిఫిట్ ఉంటుంది. సో మీ ఇన్కమ్ ఎంత అని చెప్తూ దాంట్లోంచి ఆ డిడక్షన్ ఉన్న అరాకొరా డిడక్షన్ తీసేస్తే మీ ఎంప్లాయర్ మీ పేరు మీద కట్ చేసిన ట్యాక్స్లు ఉంటాయి కదా, అవి ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకొని రెస్ట్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ ని ఎంతైతే పే చేయాల్సి ఉంటుందో అది పే చేసి ఇన్కమ్ ట్యాక్స్ ని ఫైల్ చేయాలి. దానికి ప్రధానమైన స్టెప్ ఇక్కడ మీ ఇన్కమ్ ఎంత అని చెప్పడం. జాగ్రత్తగా చూడాలి ఈ స్టెప్ ని మాత్రం. సో క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ పైన ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ B1 దగ్గర ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఉంటుంది. ఆల్రెడీ ఇది మన టీమ్ మెంబర్ కి సంబంధించింది. ఇక్కడ ఆల్రెడీ ఫిల్ అయింది గ్రాస్ శాలరీ ఎంత అని, 12,01,800 రూపాయల దగ్గరగా. అది సాలరీడ్ ఇన్కమ్ కాబట్టి ఆటోమేటిక్ గా 75,000 దగ్గరగా స్టాండర్డ్ డిడక్షన్ అప్లై అయితే 11,26,800 దగ్గరగా సాలరీ హెడ్ లో టాక్సబుల్ సాలరీలా మనకి పడుతుంది. ఇందులో ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకోండి, అకార్డింగ్ టు యువర్ ఫార్మ్ 16 మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ ఉందా, ఇక్కడ ఎడిట్ ని క్లిక్ చేసి మీ ఫార్మ్ 16 లో ఎంతైతే కనిపిస్తుంటుందో అంత మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంటున్న దాన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, పెన్షనర్స్ కూడా వాళ్ళ ఇన్కమ్ ని శాలరీలోనే చూపించేస్తారు. ఇక్కడ స్టార్టింగ్ లో శాలరీ దగ్గర, ఈ సెక్షన్ లోనే శాలరీ దగ్గరే మీ ఇన్కమ్ ని చూపించాల్సి ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్ట్ అలవెన్స్ ఉంటాయి. మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ శాలరీడ్ కి పెన్షనర్స్ కూడా చాలా వరకు అప్లై అవ్వవు. ఒకవేళ మీ ఫార్మ్ 16 లో దీని రిలేటెడ్ గా ఏదైనా ఫర్దర్ డేటా ఉందనుకోండి, ఇక్కడ యాడ్ చేసుకోండి. అంటే ఇక్కడ ఉంటున్న ఇన్కమ్ కి మీకు ట్యాక్స్ పడదనమాట. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. యాడ్ అనదర్ క్లిక్ చేసి ఏదైనా ఎగ్జామ్ట్ అవుతున్న అలవెన్స్ ఏమైనా మీకు ఉన్నాయా, అవి ఉంటే లైక్ సెక్షన్ 10 అండర్ లో ఉంటాయి. మెజారిటీ డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాడ్యుయిటీ కానీ, కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ రిసీవ్డ్ కానీ, ఎర్న్డ్ లీవ్ కానీ, ఎన్కాష్మెంట్ రిటైర్మెంట్ రిలేటెడ్ గా, మోస్ట్లీ రిటైర్మెంట్ రిలేటెడ్ గా మీకు కనిపిస్తూ ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, స్పెషల్లీ ఇది ఫిజికలీ హ్యాండిక్యాప్ రిలేటెడ్ గా కానీ ఇవేమైనా మీకు ఉంటుంటే ఈ సెక్షన్ ని పెట్టుకొని దానికి డబ్బులు యాడ్ చేశారంటే మీకు దాని రిలేటెడ్ గా ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. మోస్ట్లీ ఉండదు కాబట్టి జస్ట్ డిలీట్ చేసేస్తున్నాను. ఉన్నదే యాడ్ చేసుకోవాలి. ఏదో ఒకటి పెట్టి మనం యాడ్
యాడ్ చేయకూడదు. నెక్స్ట్ డిడక్షన్స్ దగ్గర స్టాండర్డ్ డిడక్షన్ అప్లై అయ్యి ప్రొఫెషనల్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. దెన్ ఫైనల్ మీ నెట్ టాక్సబుల్ సాలరీ ఎంతో అది ఇక్కడ పడుతుంది. సేవ్ క్లిక్ చేసుకోండి. ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ అయితే అయిపోతుంది. జాగ్రత్తగా ఫార్మ్ 16 పక్కన పెట్టుకొని చేయాల్సిన పని. ఫ్రెండ్స్, వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఇప్పటి వరకు మీకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తూ ఇది మన వాళ్ళతో షేర్ చేస్తే, సాలరీడ్ కానీ పెన్షనర్స్ కానీ ఇతర ఇన్కమ్స్ వస్తున్న వాళ్ళకి షేర్ చేస్తే యూజ్ ఉంటుంది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని మన వాళ్ళకి షేర్ చేయడమే కాదు, ఎంకరేజ్ చేద్దాం అనుకుంటే మన వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ టాపిక్ లోకి వెళ్లే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ ని షేర్ చేయాలి. మన ఛానల్ షార్ట్స్ లో మీకు ఒకరు కనిపిస్తూ ఉండింటారు, మురళి గారు అని. తను రీసెంట్ గా హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా కాల్ చేసినప్పుడు ఒకటి షేర్ చేశారు, అది మీ అందరికీ షేర్ చేయాలి. ఒక ఆవిడకి చాలా యంగ్ ఏజ్, బిలో 30 years, హాస్పిటల్ కి వెళ్తే మీ కడుపులో గడ్డ ఉంది, అది ఆల్మోస్ట్ క్యాన్సరే, బట్ ఫర్ ద కన్ఫర్మేషన్ కోసం మిగిలిన టెస్టులు చేద్దామన్నారు. ఒక్కసారిగా ఫ్యామిలీ షాక్ కి గురైంది. బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఎలా లేదన్నా 10 లక్షలు, మినిమం 10 లక్షలు ఆర్ 20 లక్షలు, దానికి మించే ఏ ఖర్చు ఇప్పుడు క్యాన్సర్ అంటే. ఇప్పుడు వాళ్ళు వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా, వీడియోస్ లో చెప్తుంటారు కదా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా అని ఎలా అడిగారట. వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీకి 20 లక్షల పాలసీ, నెలకి 1,1500 రూపాయలు కడితే దొరికేసేదే. ఇప్పుడు తీసుకోవాలంటే రిస్క్ తీసుకుంటున్నట్టు. హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇప్పుడు ఈ పాలసీ తీసుకుని క్లెయిమ్ కి వెళ్తే పాలసీ తీసుకున్న వెంటనే క్యాన్సర్ ఎక్కడైనా వస్తుందా, వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు. కొంతమంది అలా చేసే వాళ్ళు ఉంటారేమో, కానీ రిస్క్ అవుతుంది. ఇక్కడ చెప్పాలనుకుంటున్నది, మనకి బాగున్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ మన చేతుల్లో ఉండాలి. ప్రాబ్లం ఎప్పుడు వస్తుందో ఎవ్వరు గెస్ చేయలేరు. స్పెషల్లీ యాక్సిడెంట్ అట్లీస్ట్ ఎవరు గెస్ చేయలేరు. చాలా మంది గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఉన్నాయి, మా దగ్గర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, అవి చూసుకుంటా అనుకుంటున్నారు. ఒకసారి హార్ట్ సర్జరీకి ఎంత ఇస్తున్నారో చూడండి, ఇంకేదైనా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ నీ సర్జరీస్ కానీ చూడండి సబ్ లిమిట్స్ ఎంత ఉన్నాయో. ఈవెన్ మీకు కంపెనీ కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటున్న దాని ఎంటైర్ పాలసీ యొక్క సైజ్ ఎంతో చూడండి, కవర్ ఎంతో చూడండి, సబ్ లిమిట్స్ ఎలా ఉన్నాయో చూడండి, అసలు మీ ఫ్యామిలీ ఎంత అది కవర్ చేస్తుందో లేదో చూడండి. దయచేసి గవర్నమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా అని సొంత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోకుండా నిర్లక్ష్యం చేయొద్దు. నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరు ఫస్ట్ చేసే పని వాళ్ళకే కాదు, వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. బికాస్ మన ఫ్యామిలీలో ఎవరికి హెల్త్ ప్రాబ్లం వచ్చినా అలా అయితే వదిలేం కదా, కామ్ గా ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయిస్తాం, మంచి హాస్పిటల్లోనే చేయిస్తాం. ఖర్చు అవుతుంది, పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. దయచేసి మీకు మీ ఫ్యామిలీకి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. నేను తీసుకున్న పాలసీ ఇది. ఈవెన్ ఈ పాలసీ కూడా మంచిదే. ఇవే ఎందుకు చెప్తున్నానంటే నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ ని బట్టి అనుకుంటున్న పాలసీలు ఇవి. లేదు, మిగిలిన పాలసీలు అన్ని కూడా ఉన్నాయి, ఒకటో రెండో చెప్పడానికి వాళ్ళే నాకు డబ్బులు ఇవ్వలేదు, మిగిలిన పాలసీలు అన్ని కూడా ఉన్నాయి. ఇలా మీరు కంపేర్ చేసుకొని మీ ఫ్యామిలీకి మినిమం 20 లక్షలు. బికాస్ ఇప్పుడు మీరు ఏ పాలసీ అయితే తీసుకుంటున్నారో అది నెక్స్ట్ ఇయర్, ఆ నెక్స్ట్ ఇయర్ కోసమో కాదు, 20-30 సంవత్సరాల పాటు కంటిన్యూ చేసే పాలసీ ఇది. మీరు తర్వాత డబ్బుల్ని పెంచుకుందాంలే, ఇప్పుడు ఎందుకులే తర్వాత పెంచుకుందాం అంటే అప్పుడు పెంచకపోవచ్చు, ఆ పెంచిన దాని మీద 2-3 సంవత్సరాలు మీరు వెయిట్ చేయాల్సి రావచ్చు. ఏజ్ అయ్యే కొద్ది ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. తీసుకునేది ఫ్యామిలీకి కాబట్టి, 3-4 ఫ్యామిలీలో ఉన్నప్పుడు, ఆ 2-3 ఫ్యామిలీలో ఉన్నప్పుడు వాళ్ళకి పెద్ద కవర్ ఉంటేనే ఒకరిద్దరికి ఒకేసారి ప్రాబ్లం వచ్చినా మనకు ఆ కవర్ కాపాడుతుంది. దయచేసి ఫ్యామిలీని నిర్లక్ష్యం చేయొద్దు. మస్ట్ అండ్ షుడ్ గా మీ ఫ్యామిలీకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. మీరు తీసుకున్నా తీసుకోకపోయినా ముందు ఎంత అవుతుందో చెక్ చేసుకోండి. సో దట్ మీకే అసలు ఎందుకు నేను తీసుకోవట్లేదు, ఈ 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల పాలసీలు 1000-2000లోనే వచ్చేస్తున్నప్పుడు జస్ట్ బయటికి వెళ్లి రెస్టారెంట్ కు ఫ్యామిలీ వెళ్తే అయ్యే ఖర్చు అది. నెలకంత కడితే మీకు పాలసీ వస్తుంటే రేపు 20-30 లక్షల దగ్గరగా డబ్బులు మీకు సేవ్ చేస్తుంటే తీసుకోకపోవడానికి కారణం ఏంటి? దయచేసి ముందు మీ ఫ్యామిలీకి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. తీసుకునే ముందు మిగతా పాలసీలన్నిటికీ మీకు ఆన్లైన్ లో ఎంత డిస్కౌంట్ వస్తుంది, సాలరీకి ఎంత డిస్కౌంట్ వస్తుంది, అండ్ ఏదైనా అడిషనల్ బెనిఫిట్స్ మీకంటూ ఉంటున్నాయా, సిబిల్ రిలేటెడ్ గా కూడా డిస్కౌంట్లు ఉంటాయి. ఐసిసి ఎలివేట్ లో సిబిల్ రిలేటెడ్ గా కూడా అప్ టు 15% డిస్కౌంట్ ఉంటుంది. ఇది కూడా చెక్ చేసుకోండి. పేరెంట్స్ కి తీసుకుంటుంటే మణిపాల్ సిగ్నాలో ఈ పాలసీలు మంచివి. ఐసిఐసిఐ లో తీసుకుంటున్నప్పుడు జంప్ స్టార్ట్ రైడర్ ని యాడ్ చేసుకోండి. సో దట్ వాళ్ళకున్న ఈ ప్రాబ్లమ్స్ నెల తర్వాత నుంచే కవర్ అవడం మొదలవుతుంది. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఆన్లైన్ డిస్కౌంట్స్ అండ్ మొత్తాన్ని. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇది న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రక్చర్ కాబట్టి ఇక్కడ మీరు రెంట్ ని రిపోర్ట్ చేయొచ్చు. అండ్ ఆ రెంట్ వస్తున్న దానిపై మీరు హోమ్ లోన్ తీసుకుంటే దాని మీద కడుతున్న వడ్డీని కూడా ఇక్కడ బెనిఫిట్ గా పొందొచ్చు. 2 లక్షల వరకు మీరు కడుతున్న వడ్డీని ఇక్కడ చూపించుకొని మీ ఇన్కమ్ ట్యాక్స్ ని తగ్గించుకోవచ్చు. నెట్ టాక్సబుల్ ఇన్కమ్ ని తగ్గించుకొని డీటెయిల్స్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ దగ్గర క్లిక్ చేస్తున్నాను. యాడ్ అనదర్ క్లిక్ చేస్తున్నాను. దీంతో మీ ప్రాపర్టీ ఏదైతే మీరు చూపించాలనుకుంటున్నారో దాని అడ్రస్ పెట్టాలి. దానికి ముందు గతంలో ఉంటున్న చాలా వాటి దగ్గర ఇలాంటి అడ్రస్లు ఈ మరి డీటెయిల్డ్ డేటా లేదు. ఈసారి కొంత స్ట్రిక్ట్ గానే డేటాను అడుగుతున్నారు. మన అడ్రస్లు ఏంటో ఇక్కడ పెట్టి ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ, మీరే సెల్ఫ్ ఓనరా, మైనర్ ఏమైనా ఓనర్ అవుతున్నారా, లేకపోతే మీ వైఫా, అదర్సా, ఇది పెట్టాలి. కో ఓనరా, ఇద్దరు కలిపి ఓన్ చేస్తున్నారా, ఇది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. టైప్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ, ఇది చాలా ఇంపార్టెంట్. పైనంతా ఆ హౌస్ రిలేటెడ్ గా అడ్రస్ ఎంటర్ చేశాక టైప్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ దగ్గర సెల్ఫ్ ఆక్యుపైడా, లెట్ అవుటా, డీమ్డ్ లెట్ అవుటా. సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటే మీ ఇంట్లో, అది మీ ఇల్లే,
మీరే ఉంటున్నారు. మీరు సెల్ఫ్ ఆక్యుపైడ్ పెడితే ఎలాగో మీరు రెంట్ కలెక్ట్ చేయట్లేదు కాబట్టి రెంట్ రాదు. అలాగే దాని రిలేటెడ్ గా తీసుకున్న హోమ్ లోన్ కి వడ్డీని కూడా మీరు ఇక్కడ చూపించలేరు. లెట్అవుట్ దగ్గరకు వచ్చేసరికి లెట్అవుట్ క్లిక్ చేయగానే ఇక్కడ టెనెంట్ డీటెయిల్స్ దగ్గర యాడ్ అనదర్ ఉంటుంది. టెనెంట్ డీటెయిల్స్ దగ్గర యాడ్ అనదర్ క్లిక్ చేశారంటే మీ టెనెంట్ పేరు, మీ టెనెంట్ పాన్ కార్డ్ అవైలబుల్ గా ఉంటే, కానీ ఒకవేళ వాళ్ళు మీకు టీడీఎస్ కట్ చేసి వేసుంటే వాళ్ళ ఆధార్ కార్డ్స్ అండ్ వాళ్ళ పాన్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మోర్ ప్రాపర్టీస్ ని మీరు లెట్అవుట్ చేసి ఉంటే యాడ్ అనదర్ క్లిక్ చేసి ఇంకా మోర్ టెనెంట్స్ ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీరు లెట్అవుట్ ప్రాపర్టీ కానీ ఇచ్చారనుకోండి, అంటే రెంట్ కి ఇచ్చిన ప్రాపర్టీ రిలేటెడ్ గా ఉందనుకోండి, ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ బెనిఫిట్ పొందే అవకాశం ఇస్తారు కదా, అక్కడ యాడ్ అనదర్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసినప్పుడు మీరు లోన్ ఎక్కడి నుంచి తీసుకున్నారు, బ్యాంక్ నుంచా అదర్ ఎన్బిఎఫ్సిస్ దగ్గర నుంచా, మీరు ఎంత వడ్డీ ఈ పర్టికులర్ ఇయర్ లో ఫైనాన్షియల్ ఇయర్ లో పే చేశారన్న దగ్గర బ్యాంక్ రిలేటెడ్ గా ఉన్న ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ లో ఎంత ఉందో అంత యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మొత్తం మీ లోన్ డీటెయిల్స్ అన్ని కూడా అడుగుతున్నారు. అంతకుముందు అలా కాదు, జస్ట్ యాడ్ చేసుకుని వెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడు మొత్తం డేటాను అడుగుతున్నారు. అయిపోయిందా? సెల్ఫ్ ఆక్యుపైడ్ గురించి మాట్లాడుకున్నా, లెట్అవుట్ గురించి మాట్లాడుకున్నా. డీమ్డ్ లెట్అవుట్ అంటే మీకు 4-5 ఇల్లు ఉండొచ్చు, 10 ఇల్లు కూడా ఉండొచ్చు. 10 ఇల్లు ఉంటే 10 మనం రెంట్ కి ఇచ్చేసి లేదు అవి నేనేం రెంట్ కి ఇవ్వలేదు, నేనే ఉంటున్నానంటే అది అవ్వదు. గవర్నమెంట్ 2 ఇళ్ల తర్వాత నుంచి ఉంటున్నది డీమ్డ్ లెట్అవుట్ కిందకే కన్సిడరేషన్ లోకి తీసుకోబడుతుంది. సో డీమ్డ్ లెట్అవుట్ అంటే మీరే ఉంటున్నారు, ఎవరికి రెంట్ కి ఇవ్వలేదు, కానీ ఆఫ్టర్ 2 ప్రాపర్టీస్ తర్వాత అది మీరు డీమ్డ్ లెట్అవుట్ కిందకి చూపించుకొని దాని రిలేటెడ్ గా నామినల్ రెంట్ ని అండ్ ఆ రెంట్ లో నుంచి గవర్నమెంట్ అథారిటీస్ కి పే చేసిన ట్యాక్స్ తీసేసి అండ్ దాని మీద ఒక 30% దగ్గరగా స్టాండర్డ్ డిడక్షన్ ని అప్లై చేసుకొని మీరు ఆ ఇన్కమ్ కి ట్యాక్స్ పే చేయాలి. ఎగ్జాంపుల్ డీమ్డ్ లెట్అవుట్ లో లెట్స్ సే నాకు ఒక ₹1,00,000 ఇన్కమ్ వచ్చిందని నేను చెప్పాను అనుకోండి, దాంట్లో నేను మున్సిపాలిటీ వాళ్ళకు లెట్స్ సే ఓ 15,000 రూపీస్ దగ్గరగా ట్యాక్స్ కట్టాను అనుకోండి. లక్షలో నుంచి 15,000 ట్యాక్స్ పోగా 85,000 వస్తుంది. ఆ 85,000 లో 30% అంటే 25,500 దగ్గరగా స్టాండర్డ్ గా దాంట్లోంచి మైనస్ అవుతూ ఫైనల్ గా 59,500 దగ్గరగా నాకు ఇన్కమ్ లోకి యాడ్ అవుతుంది. ఇది ఈవెన్ నా ప్రాపర్టీ రెంట్ కి ఇవ్వకపోతున్నా ఇది నాకు యాడ్ అవుతుంది. సో అలాంటిది ఏం లేదు కాబట్టి నేను దీన్ని సెలెక్ట్ లోనే వదిలేసి బ్యాక్ వస్తున్నాను. సో ఇప్పటి వరకు నా సాలరీడ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఏం లేదు తనకు, కాబట్టి దాన్ని అలా వదిలేశాను. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, మీరు బ్యాంకుల ద్వారా వడ్డీ వస్తున్నా, స్టాక్ మార్కెట్ లో డివిడెండ్లు వస్తున్నా, ఇంకేదైనా అదర్ ఇన్కమ్స్ ఉంటున్నా ఇక్కడ మీరు యాడ్ చేయొచ్చు. జస్ట్ B3 దగ్గర ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ దగ్గరకు వచ్చి క్లిక్ చేసి డివిడెండ్ ఇన్కమ్ మన టీమ్ మెంబర్ కి ఆల్మోస్ట్ ₹299 వచ్చింది. సేవింగ్స్ బ్యాంక్స్ నుంచి ఆల్మోస్ట్ ₹745 వచ్చింది. ఆల్రెడీ ఇది ప్రీఫిల్డ్ గా ఉంది. దీన్ని టిక్ చేసుకొని కావాలనుకుంటే డిలీట్ చేయొచ్చు, బట్ మోస్ట్లీ అది రిపోర్ట్ అవుతున్నదే కాబట్టి ఇంకేదైనా మీకు అదర్ ఇన్కమ్స్ ఉంటే యాడ్ అనదర్ దగ్గర క్లిక్ చేసి ఆ నేచర్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, మీకు బ్యాంక్ వడ్డీయా, పోస్ట్ ఆఫీస్ వడ్డీయా, ఫ్యామిలీ పెన్షనా, ఇంకేదైనా అదర్ సోర్సెస్ ద్వారా మీకు ఇన్కమ్ వచ్చిందా అని ఎనీ అదర్ పెట్టి డిస్క్రిప్షన్ ఇచ్చి అమౌంట్ ని కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత కొన్ని ఎగ్జామ్ట్ ఇన్కమ్స్ ఉంటాయి, అంటే దానికి ట్యాక్స్ పడని ఇన్కమ్స్ ఉంటాయి, చాలా రేర్ గా. అవి కూడా ఏంటి ఎగ్జాంపుల్ కి చూద్దాం. C3 దగ్గర ఎగ్జామ్ ఇన్కమ్ దగ్గరకు వచ్చి క్లిక్ చేసి యాడ్ అనదర్ క్లిక్ చేసి ఈ కేటగిరీస్ దగ్గర చూస్తే అగ్రికల్చరల్ అండ్ రిలేటెడ్ ఇన్కమ్స్, అగ్రికల్చర్ ఇన్కమ్ రిలేటెడ్ గా ఆర్మ్డ్ పర్సనల్స్ కి కొంత పెద్ద మొత్తంలో లంసం వస్తూ ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ కి, మైనర్స్ కి సుకన్య సమృద్ధి యోజన, NPS కానీ, LIC కానీ, PF డబ్బులు రిలేటెడ్ గా కూడా కాంట్రిబ్యూషన్స్ కి లంసంలో వచ్చిన డబ్బులకి ట్యాక్స్ ఉండదు కదా, అవి కూడా ఇక్కడ మీరు క్లిక్ చేసి మీకు డబ్బులు పడి ఉంటుంది. దాన్ని మీరు ఎంతో ఎంటర్ చేసుకొని దానికి తగిన సెక్షన్ మీరు ఏదైతే ఇక్కడ ఎంటర్ చేస్తారో అది ఇక్కడ కనిపిస్తున్న దగ్గర ఒక సెక్షన్ ఉంటుంది. దాని దగ్గర క్లిక్ చేసి లైక్ ఇప్పుడు NPS దగ్గర నుంచి డబ్బులు వచ్చింది, దానికంటే ఒక సెక్షన్ ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన రిలేటెడ్ గా వచ్చింది, దానికంటే ఒక సెక్షన్ ఉంటుంది. సో వాటిని క్లిక్ చేసి ఆ డబ్బుల్ని యాడ్ చేశారంటే మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, బికాస్ అవి ఎగ్జామ్ట్ కేటగిరీలో ఉంటాయి కాబట్టి. లైక్ PF డబ్బులు, PPF డబ్బులు ఉంటాయి, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఫైనల్ గా వచ్చే వడ్డీ రిలేటెడ్ గా మీరేం ట్యాక్స్ కట్టరు కదా. సుకన్య సమృద్ధి యోజన ఫైనల్ గా వచ్చే లంసం రిలేటెడ్ గా మీరేం ట్యాక్స్ కట్టరు కదా. NPS కానీ ఇతర స్కీమ్స్ గవర్నమెంట్ రిలేటెడ్ గా కానీ ఏదైనా లంసం అమౌంట్స్ గవర్నమెంట్ ఇస్తున్నా ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంటున్నావు కానీ మీరు ట్యాక్స్ కట్టరు కదా. అవన్నీ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటే డబ్బులేమో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలుస్తుంది, కానీ దాని మీద మనం ట్యాక్స్ కట్టాం. సో దట్ అది మన ఇన్కమ్ లా, వైట్ ఇన్కమ్ లా మన దగ్గరే ఉంటుంది. ఈ ITR 1 లో స్టాక్ మార్కెట్ ఇన్కమ్ మీరు స్టాక్స్ రిలేటెడ్ గా కానీ, మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా కానీ 1,25,000 వరకు ప్రెసెంట్ అయితే 1,25,000 వరకు ఎగ్జామ్ట్ కదా, మనకి జీరో ట్యాక్స్ కదా, అది వరకు మనం ఇక్కడ రిపోర్ట్ చేయొచ్చు అండర్ సెక్షన్ 112A అండర్ లో. సో దాన్ని క్లిక్ చేసి మీరు ఎంత కమ్మారు, లెట్స్ సే నేను 2,50,000 అమ్మాను అనుకుందాం, బట్ మీరు కొన్నది ఎంతకి, లెట్స్ సే నేను కొన్నది 1,25,000 అనుకుందాం. సో నా ఓవరాల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 1,25,000. దాని మీద నేను ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి అది నాకు జీరో కిందకి వెళ్తుంది. దాన్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. 1,25,000 మించి నాకు ఇక్కడ ఏదైనా ఇన్కమ్ వస్తుంటే ITR 1 లో యాడ్ చేయడానికి అవ్వదు, కానీ అలాంటిది ఏం లేదు కాబట్టి నేను ఇక్కడ ఇన్కమ్ తీసేస్తున్నాను. సో కన్ఫర్మ్ క్లిక్ చేసి ఇక్కడ నేను చెక్ చేసుకుంటే ఓవరాల్ గా నా ఇన్కమ్ ఎంత అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది.
ఉంటుంది. మీకు ఒకవేళ ఇది ఫామ్ 16 తో కానీ AIS తో కానీ మ్యాచ్ అవ్వకపోతుంటే మళ్ళీ దీన్ని ఇక్కడ టాలీ చేసుకోండి ప్రాపర్ గా, ఎక్కడెక్కడ మ్యాచ్ అవ్వట్లేదు అనేది అవి డాక్యుమెంట్స్ లా పెట్టుకొని టాలీ చేసుకోండి. కాబట్టి ఇవి ఇక్కడ మీకు కనిపిస్తున్నవి ఫామ్ 16A, 26AS, AIS, మీ బ్యాంక్ స్టేట్మెంట్స్, హౌస్ లోన్ సర్టిఫికేట్స్ ఉంటాయి, ఇంట్రెస్ట్ రిలేటెడ్ గా హౌస్ లోన్ సర్టిఫికేట్స్ ఉంటాయి, మీరు ఎంత వడ్డీ కట్టారనేది చెప్తుంది, మీ టోటల్ ఇన్కమ్ ని క్లియర్ గా మీకుంటున్న డాక్యుమెంట్స్ 16A కానీ ఫామ్ 16A కానీ AIS తో కానీ కన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత టోటల్ డిడక్షన్స్ ఉంటుంది. ఇక్కడ మీకేమీ యూజ్ లేదు. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ లో అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు మల్టిపుల్ సెక్షన్స్ ఉంటాయి. ఆ మల్టిపుల్ సెక్షన్స్ లో మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉంటాయి. కాబట్టి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఎవరైనా తీసుకోవాలనుకుంటుంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పింది, దాంట్లో పెద్ద ఏం మార్పులు రాలేదు. కాబట్టి ఆ లింక్ ఎగ్జాక్ట్ గా ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఎక్కడ ఉందో ఆ లింక్ ఎగ్జాక్ట్ టైం తో పాటు మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. క్లిక్ చేసి మీరు అక్కడ ఉంటున్న డిడక్షన్స్ ఏవేవి ఉన్నాయి, ఎగ్జామ్షన్స్ ఏవేవి ఉంటున్నాయి, ఏవేవి మనం ఫైల్ చేసుకోవచ్చు, ఏవేవి మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అనేది అక్కడ మీకు ఉంటుంది. ఇక్కడ ఎంప్లాయర్ ఇస్తున్న కాంట్రిబ్యూషన్ NPS రిలేటెడ్ కాదు, ఒకటే మనకి ఎడ్జ్, అంతకు మించి దీంట్లో మనం ఏమి ఎడ్జ్ తీసుకోవడానికి లేదు. కాబట్టి ఇక్కడ అలాంటిది ఏం లేదు. కాబట్టి మా సైడ్ నుంచి కాంట్రిబ్యూషన్ ఏం లేదు. కాబట్టి నేను జస్ట్ కన్ఫర్మ్ క్లిక్ చేస్తున్నాను. ట్యాక్స్ పెయిడ్, ఇప్పటి వరకు ఇన్కమ్స్ అయిపోయాయి, ఇన్కమ్స్ నుంచి డిడక్షన్స్ అయిపోయాయి. ఇప్పుడు ట్యాక్స్ ఆల్రెడీ పే చేశారా, మీకు ఆల్రెడీ ఎంప్లాయర్ కట్ చేస్తున్న TDS ఉంటే ఇది TDS 1 దగ్గర పడుతుంది. ఎంప్లాయర్ కాకుండా ఇతర సోర్సెస్ ద్వారా మీకు ఇంకేమైనా ఇన్కమ్ పడుతూ అక్కడ TDS కట్ అవుతుంటే TDS 2 అండ్ TDS 3 లో మీకు అది కనిపిస్తుంది. TCS దగ్గర 10 లక్షలకు పైన ఎవరైనా కార్ కొన్నారు, ఏదైనా వెహికల్ కొన్నారు, TCS కట్ అవుతుంది. మీకు రీసెంట్ టైమ్స్ లో షార్ట్ వీడియోలో కూడా చెప్పుంటాను, గవర్నమెంట్ మీకు డబ్బులు ఇవ్వాలి, రీఫండ్ ఇవ్వాలి, చాలా మంది తీసుకోరని. మీరు ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే కేసులో లేకపోతున్నా మీరు 10 లక్షల పైన కార్ కొంటే మీకు 1% TCS కట్ అవుతుంది. ఆ డబ్బుల్ని ఇక్కడ TCS దగ్గర కనిపించిన దగ్గర మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరమే లేని వాళ్ళు అనుకోండి, ఇక్కడ దీన్ని రీఫండ్ గా మీరు పొందొచ్చు అనమాట. ఫామ్ 27D అంటారు, అది మీరు అడిగిన వాళ్ళు ఇస్తారు. దాంట్లో ఉన్న డేటాని ఎంటర్ చేసుకున్నా సరిపోతుంది. అండ్ మీరు ఒకవేళ అడ్వాన్స్డ్ ట్యాక్స్ పే చేసిన వాళ్ళైతే ఇక్కడ అడ్వాన్స్ ట్యాక్స్ మీరు ఎంత పే చేశారో యాడ్ అనదర్ క్లిక్ చేసి మీరు ఆల్రెడీ కట్టిన అడ్వాన్స్ ట్యాక్స్ రిలేటెడ్ గా డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి యాడ్ చేసుకున్నారంటే మీరు కట్టాల్సిన ట్యాక్స్ అనేది ఇక్కడ అడ్జస్ట్ అయిపోతుంది. ఆల్రెడీ మీరు పే చేసింది ఇక్కడ కనిపించేస్తుంది. ఇఫ్ బై ఛాన్స్ కనిపించకపోతుంటే ఇక్కడ మీరు దాన్ని యాడ్ చేసుకోవాలి. ఫైనల్ గా కన్ఫర్మ్ క్లిక్ చేసుకొని ఫైనల్ ట్యాబ్ ట్యాక్స్ లైబిలిటీ దగ్గరికి వచ్చి క్లిక్ చేసుకోవాలి. అక్కడ మీ ఇన్కమ్ ఎంత, దాన్ని బట్టి మీరు ఎంత ట్యాక్స్ పే చేయాలి. యూజువల్ గా తను 11,27,000 మీద 52,786 రూపాయల దగ్గరగా తను ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సి వచ్చిన సెక్షన్ 87A అండర్ లో రిబేట్ తను పొందుతూ తను ట్యాక్స్ ఏం పే చేయట్లేదు. నెట్ ట్యాక్స్ తన 0, 11,27,000 ఇన్కమ్ పైన తను ఎటువంటి ట్యాక్స్ పే చేయట్లేదు. కన్ఫర్మ్ క్లిక్ చేసి ప్రొసీడ్ టు వెరిఫికేషన్ క్లిక్ చేసినప్పుడు మొత్తం మిమ్మల్ని ఇంకొకసారి వెరిఫై చేసుకోమని చూపిస్తారు. అంతా చూసుకోండి. తనకి TDS ఎక్స్ట్రాగా 100 రూపీస్ కట్ అయింది కాబట్టి 11 లక్షల ఇన్కమ్ వస్తున్నా 12 లక్షల వరకు 12,75,000 వరకు తనకేం ట్యాక్స్ పడదు కదా. సో కాబట్టి ఉంటున్న ఎక్స్ట్రా 100 రూపీస్ తనకి రీఫండ్ వస్తుంది. చూడండి మీకు ఎంత రీఫండ్ రావాలో ఇక్కడ ఉంటుంది, ఎంత రీఫండ్ రావాలో ఉంటుంది. ఒకవేళ మీరు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటే ట్యాక్స్ లైబిలిటీ దగ్గర ఉంటుంది, రీఫండ్ రావాలంటే రీఫండ్ దగ్గర ఉంటుంది. సో కారు ఇంకేదైనా కొని మీ TCS కట్ అయినా, TDS లు బ్యాంక్ రిలేటెడ్ గా వడ్డీకో డివిడెండ్లకో కట్ అయినా చాలా మంది వాటిని పట్టించుకోరు. మీరు జస్ట్ ITR ని ఫైల్ చేసి అది మీ బ్యాంక్ అకౌంట్ లోకి తెప్పించుకోవచ్చు. ప్రివ్యూ అండ్ సబ్మిట్ యువర్ రిటర్న్ క్లిక్ చేసి మీ రిలేటెడ్ ఉన్న డీటెయిల్స్ అన్నిటిని ఇక్కడ వెరిఫై చేసుకొని ప్లేస్ ఎంటర్ చేసి, అంటే మీరు ఉంటున్న ప్లేస్ ఏదో ఒకటి ఎంటర్ చేసి, లెట్స్ సే ఇక్కడ నెల్లూరు కాబట్టి నెల్లూరు ఎంటర్ చేస్తున్నాను. జస్ట్ ముందుకి ప్రొసీడ్ టు వాలిడేషన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మీకు ఎర్రర్స్ కనిపిస్తాయి. మీరు ఏదైనా తప్పు చేసుంటే మీకు చూపించాలి కాబట్టి కొన్ని పర్టికులర్ గా 2 ఎర్రర్స్ దగ్గరగా మీకు కనిపించేలా మీకు ఇక్కడ అపియర్ అయ్యేలా పెట్టాను. వాటిని మీరు మళ్ళీ సార్ట్ అవుట్ చేసుకోవాలి. ఎలా వెళ్ళాలి ఆ ఎర్రర్ దగ్గరికి అంటే జస్ట్ మీరు ఎర్రర్ ని క్లిక్ చేస్తే చాలు. అక్కడ మీరు మీ డీటెయిల్స్ అన్నిటిని సేవ్ చేసుకొని ఒక ఎర్రర్ ని సార్ట్ అవుట్ చేసుకున్నాం కదా, ఇంకొక ఎర్రర్ ని మళ్ళీ క్లిక్ చేసి సేవ్ క్లిక్ చేసుకుంటే చూడండి ఎర్రర్స్ అన్నిటి సార్ట్ అవుట్ చేసుకున్నామని ప్రివ్యూ చేసుకోమని ఎలా వస్తుంది. ప్రివ్యూని క్లిక్ చేసి మొత్తం మీ డీటెయిల్స్ అన్ని వస్తాయి. మొత్తం దీన్ని చూసుకొని ప్రొసీడ్ టు వాలిడేషన్, ఏం ఎర్రర్స్ లేవు, మళ్ళీ ముందుకు వెళ్ళండి అని ఎలా ప్రొసీడ్ టు వెరిఫికేషన్ వస్తుంది. ఇక్కడ వరకు ఈ వెరిఫై నౌ వచ్చేసాం. ఫైనల్ స్టెప్ ఇది. ఇక్కడ వరకు మీరు ఎన్నిసార్లు అయినా మార్చుకునే ప్రయత్నం చేయొచ్చు మీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ని. వన్స్ ఇక్కడ ఈ వెరిఫై చేసేసారంటే ఇంకా మార్చుకోవడానికి అవ్వదు. ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తుంటాయి. మీరు అంతా కరెక్ట్ గానే ఫైల్ చేశారనుకుంటే జస్ట్ ఈ వెరిఫై నౌ కొట్టేసేయండి, కంటిన్యూ క్లిక్ చేయండి. తర్వాత ఎలా వెరిఫై చేసుకుంటా ఉంటది, ఈ ఆప్షన్స్ అన్ని మనకు అనవసరం. ఆధార్ నెంబర్ కి OTP వస్తుంది, ఆధార్ నెంబర్ OTP ఎంటర్ చేసుకుందాం. ఐ వుడ్ లైక్ టు వెరిఫై యూజింగ్ OTP ఆన్ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ విత్ ఆధార్. క్లిక్ చేయండి, కంటిన్యూ క్లిక్ చేయండి. ఐ అగ్రీ టు వాలిడేట్ మై ఆధార్ డీటెయిల్స్ వస్తుంది. తర్వాత జనరేట్ ఆధార్ OTP అని ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు OTP అడుగుతుంది. ఇలా ఈ OTP ని ఎంటర్ చేసి వాలిడేట్ క్లిక్ చేసి ప్రొసీడ్ కొట్టారంటే మీ ITR ఫైలింగ్ కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు ఇంతసేపు మాట్లాడుకున్నాం కానీ కరెక్ట్
కరెక్ట్ గా చేయమంటే less than 5 minutes లోనే ఐటీఆర్ ఫైలింగ్ అయిపోతుంది. ఎక్కువ స్ట్రెస్ పడాల్సింది కాదు. కానీ చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎందుకులే ఫైల్ చేయడం, వాళ్ళకి ఎందుకులే చెప్పడం అనుకుంటారు. లెట్స్ సే మీకు సంవత్సరం ఒక 4 లక్షలు 5 లక్షలు అసలు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేని డబ్బులే మీకు వస్తుంది. 10 సంవత్సరాలకు అదే 50-60 లక్షలు అవుతుంది. తర్వాత మీరు అసలు ఎలా వచ్చింది ఇన్కమ్ అంటే చెప్పడానికి ఉండదు. దయచేసి మీకు అసలు రేషన్ కార్డ్ రిలేటెడ్ గా ఏ ఇష్యూ లేదు అనుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఖచ్చితంగా ఫైల్ చేయండి. పిల్లలు స్పెషల్ గా చదువుకోవాలి, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, లోన్స్ తీసుకోవాలి, ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా కూడా స్ట్రాంగ్ గా కావాలి బ్యాకప్ అనుకుంటే ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేయండి. అది మీకు యూజ్ అవుతుంది. ఐటీఆర్ 1 అయితే కంప్లీట్ అయినట్టు. మీకు ఇంకేదైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే ఇక్కడ అడగండి. నెక్స్ట్ ఐటీఆర్ దాంట్లో చెప్పాను కదా. నెక్స్ట్ ఐటీఆర్ వీడియోస్ ఈ డేట్స్ లో వస్తాయి. అండ్ ఈ మధ్యలో మీకు కొంత డబ్బులు కట్టి ఐటీఆర్ 3 స్పెషల్ అదే కొంత కాంప్లెక్స్ ఉంటది కాబట్టి ఐటీఆర్ 3 ఎలా చేయాలో చెప్తా. బట్ కొంత మనీ పే చేసి ఈజీగా మీరే ఓన్ గా ఎలా ఐటీఆర్ ఫైల్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. ఒకవేళ నాకు డబ్బులు కట్టే ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాళ్ళు వెయిట్ చేయండి. మీరే ఓన్ గా ఎలా చేసుకోవాలనేది కూడా చెప్తాను. బట్ ఐటీఆర్ 3 కొంత కాంప్లెక్స్, ఇది మైండ్ లో పెట్టుకోండి. బికాస్ ఆల్రెడీ ఐటీఆర్ 3 వీడియో చూసిన వాళ్ళకి అది అర్థం అవుతుంది. విత్ ఎక్సెల్ షీట్ తో పాటు చెప్పాలి. దాన్ని సింపుల్ గా చెప్తే అయిపోదు. దాన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కమింగ్ డేస్ లో. అండ్ ఒకవేళ ఇప్పటి వరకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అని అనిపించుంటే వీడియోని ఒక లైక్ చేస్తూ, అండ్ ఇది మన శాలరీ సంపాదిస్తూ పెన్షనర్స్ కానీ ఇతర ఇన్కమ్స్ ఉంటున్న వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు ఈజీగా ఫైల్ చేసుకోగలరు అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే నమ్మండి, మీకు అది కావాలనుకున్నప్పుడు దొరకదు. అండ్ దానికోసం పరితపించే రోజు ఎవరికి రాకూడదని కోరుకుంటున్నాను. బట్ ప్రతి ఫ్యామిలీకి అది మాత్రం ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ లేని ఫ్యామిలీ పర్టికులర్ గా 5-10 లక్షలు కూడా కాదు, దానికి మించే తీసుకోండి. మినిమం 20 లక్షలు పెట్టి తీసుకోండి. అది మీ ఫ్యామిలీకి శ్రీరామ రక్ష. ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లోను ఆర్థికంగా ఫ్యామిలీ కింద పడిపోకుండా కాపాడేది హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే. నాకుంది, నా ఫ్యామిలీకి ఉంది, మీకు మీ ఫ్యామిలీకి కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే అసలు చెక్ చేసుకోండి. తీసుకోకపోవడం తర్వాత మీకు మీ ఫ్యామిలీకి ఈ కంపెనీలో ఎంత డబ్బులు కడితే హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుందో, 20 లక్షల పాలసీ, 30 లక్షల పాలసీ, 50 లక్షల పాలసీ ఎంత కట్టాలో చూసుకోండి. ఒకవేళ మీరు 20 లక్షలకు చూసుకున్నా, ఇలా 20 లక్షలు పెట్టి చూసుకున్నా, ఒకసారి 50 లక్షలకు కూడా చూసుకోండి. ఎందుకంటే 20 లక్షలకి, 30 లక్షలకి, 50 లక్షలకి కొన్నిసార్లు డిఫరెన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో తక్కువకే ఎక్కువ వస్తుంటే తీసుకోవడం మంచిది. బికాస్ ఈ రోజు కోసమో నెక్స్ట్ సంవత్సరం కోసమో కాదు, మన 20-30 సంవత్సరాల పాటు అదే తీసుకుంటూ వస్తాం కాబట్టి నెక్స్ట్ 20-30 సంవత్సరాల్లో ఏ రేట్లు ఎంత ఉంటాయో ట్రీట్మెంట్ రిలేటెడ్ గా పెద్ద మొత్తంలో పాలసీ ఉంచుకోవడమే మన ఫ్యామిలీకి మంచిది. తీసుకున్నా తీసుకోకపోయినా ఇవాళే మీ ఫ్యామిలీకి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కి ఎంత డబ్బులు పడుతుందో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.